హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు మచ్చర్ కిల్లర్ అంటే దోమలను చంపే పరికరాల గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దీంట్లో ఇది ఇంట్లో పవర్ సాకెట్కి కనెక్ట్ చేసేటటువంటిది. ఇది దాంట్లోనే మరొక రకము. ఇవి మనం రెగ్యులర్గా అందరి ఇళ్లలో వాడే షటిల్స్. ఇది యూఎస్బి కనెక్షన్ చేసుకొని వాడే పరికరం. ఇది యూఎస్బి అండ్ డైరెక్ట్ పవర్ 2-in-1. ఇందులోనే ఇన్బుల్ట్ బ్యాటరీ కూడా ఉంటుంది. ఇది నేరుగా పవర్కి కనెక్ట్ చేసేది. మనం రెస్టారెంట్లలో చూస్తూనే ఉంటాము, కానీ ఇది కొంచెం చిన్న సైజ్, మనం ఇళ్లలో వాడుకోవడానికి ఇది పనికొస్తుంది. ఇప్పుడు ఇవి ఏ విధంగా పనిచేస్తాయో మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను. మొదటగా వచ్చేసి ఇది చాలా చిన్న పరికరము. మనము ఇంట్లో పడుకునేటప్పుడు లైట్స్ అన్నీ ఆఫ్ చేసినప్పుడు దీన్ని నేరుగా మనం ఇంట్లో ఉండే పవర్ కనెక్ట్ చేస్తే ఇది మనకు 2 టైప్స్గా పనికొస్తుంది. బెడ్ ల్యాంప్గా పనికొస్తుంది, ప్లస్ దోమలను చంపే పరికరంగాను పనికొస్తుంది. 2 రకాలుగా పనికొస్తుంది ఇది. ఇందులో దోమలు వచ్చినప్పుడు ఈ విధంగా దోమలు అనేటివి చనిపోతూ ఉంటాయి. ఎందుకు చనిపోతాయి అని అంటే ఇందులో వెలిగే బ్లూ కలర్కి అవి దోమలు అట్రాక్ట్ అయిపోతూ ఉంటాయి. మనం ఇంట్లో లైట్స్ అన్నీ ఆఫ్ చేసినప్పుడు ఇంకా ఏ వెలుతురు ఉండదు, ఈ ఒక్క బెడ్ ల్యాంప్ వెలుతురు మాత్రమే ఉంటుంది. ఈ బ్లూ కలర్కి ఆ దోమలు అనేటివి అట్రాక్ట్ అయిపోయి వాటంతట అవే ఇందులోకి వచ్చి చనిపోతాయి అన్నమాట. ఇది ఒక రకం అండి. నెక్స్ట్ దీంట్లో ఇంకో రెండవ రకం వచ్చేసి సేమ్ దానిలాగానే, కాకపోతే కొంచెం ఇది కంపెనీ బ్రాండెడ్ ఐటమ్, కేడార్ కంపెనీది ఇది. సో ఇది కొంచెం క్లాస్ లుక్ ఉంటుంది, ఒక స్పెషల్ డిజైన్తో వస్తుంది ఇది. దీనికి పైన ఆన్ ఆఫ్ బటన్ కూడా ఇచ్చారు. సో దీంట్లో చూసినట్లయితే మనకు బ్లూ కలర్ ఎల్ఈడీస్ ఇచ్చారు. దీంట్లో అయితే మనకు ట్యూబ్ మోడల్ వచ్చింది, దీంట్లో ఎల్ఈడి మోడల్ వచ్చింది. సేమ్ అదేవిధంగా మనం నైట్లో అన్ని లైట్స్ ఆఫ్ చేసినప్పుడు ఈ వెలుతురికి అట్రాక్ట్ అయిపోయి దోమలు ఈ విధంగా చనిపోతాయి అన్నమాట. ఇది రెండవ రకము. ఇది ఇంకొకటి వాటిలాగానే ఇది ఇంకో చిన్నది. ఇది ఏ విధంగా పనిచేస్తుందంటే ఇది పవర్కి కనెక్ట్ చేసినప్పుడు దీని నుంచి అల్ట్రా సౌండ్స్ అనేటివి వస్తుంటాయి. అంటే ఇన్సెక్ట్స్ అనేటివి మన దరిదాపుల్లో రాకుండా ఉండే సౌండ్ సిస్టమ్ అన్నమాట. ఇది మనం కనెక్ట్ చేసుకోవచ్చు. మన నిద్రకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా చిన్నగా సౌండ్ వస్తుంది. ఇది మనకు కనిపిస్తుంది. ఇది బెడ్ ల్యాంప్ అలా ఏం పనిచేయదు. మనకు ఓన్లీ సౌండ్ ద్వారా ఇంట్లో ఉన్న దోమలన్నీ ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయే రకం అన్నమాట. ఈ దోమలు ఒకటే కాదు, ఎలాంటి క్రిమి కీటకాలైనా సరే బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇది మూడవ రకము. నెక్స్ట్ ఇది మనం అందరి ఇళ్లలో చూసేదే. సో దీన్ని చాలామందికి ఎలా వాడాలి అనేది కొంచెము తెలియకపోవచ్చు. ఇది ఎలా వాడాలి అనేది మీకు కొంచెం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ రకంగా వాడాలి అని అంటే, ఇది మనకు కంపెనీతో 50% ఛార్జింగ్ పెట్టుకొని వస్తుంది. దీంట్లో 50% ఉంటుంది పవర్. ఇక్కడ ఉండే స్విచ్ను ఆన్ చేసి ఈ బటన్ దీనికి కిందనే ఉన్నది ప్రెసింగ్ బటన్. ఈ బటన్ ప్రెస్ చేసి మనం దాని దోమను చంపాల్సిన అవసరం లేదు. ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ రెడ్ కలర్ లైట్ వస్తుంది కదా, దీంట్లో పవర్ ఆల్రెడీ లోడ్ అయి ఉంటుంది. ఇప్పుడు నేను బటన్ ఏమీ ప్రెస్ చేయలేదు, చూడండి. ఇట్లా ఇక్కడ చిన్న బటన్ ఉంటుంది. ఈ బటన్ ఇలా ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ మనకు రెడ్ కలర్ లైట్ వస్తుంది.
మనం దోమను చంపాలనుకుంటే ఇప్పుడు నేరుగా ఈ బటన్ ప్రెస్ చేసి వాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దోమ ఆటోమేటిక్గా చనిపోతుంది. మళ్ళీ అందులో పవర్ లోడ్ చేసి పెట్టుకోవాలి. దోమ వచ్చినప్పుడు ఈ విధంగా చంపేయాలి. దాని తర్వాత ఈ దోమ ఇందులో చనిపోయిన తర్వాత అందులోనే ఇరుక్కొని ఉంటే కనుక దాన్ని బయటకి ఊదేయాలి, బయటకి తోసేయాలి దాంట్లోంచి. అది అందులోనే మాడిపోతే ఈ నెగిటివ్ ఫేస్ కనెక్టివిటీ ఏదైతే ఉందో అది కార్బన్ లాగా తయారైపోతుంది. మళ్ళీ ఇంకో దోమ వచ్చి అందులో పడినప్పుడు అది చనిపోదు, దానికి షాక్ అనేది తగలదు. సో ఇది మనము ఇందులో పూర్తిగా ఛార్జింగ్ అయిపోయినట్లయితే, మనం యూజ్ చేసినప్పుడు పూర్తిగా ఛార్జింగ్ అయిపోయినట్లయితే దీన్ని 1.5 గంట ఛార్జింగ్ పెట్టాలి, ఫుల్ అయిపోతుంది ఇందులో ఉన్న బ్యాటరీ. ఎక్కువసేపు పెట్టినట్లయితే దీంట్లో ఉన్న బ్యాటరీ అనేది డెడ్ అయిపోతుంది, ఫెయిల్ అయిపోతుంది. ఎక్కువసేపు ఛార్జింగ్ పెట్టడం కూడా నష్టమే. సో దీన్ని ఛార్జింగ్ పెట్టడం అని అంటే ఇలా కనెక్ట్ చేసి ఇది పవర్ సాకెట్లో పెట్టేసేయాలి ఈ ప్లగ్ని. ఇది నెక్స్ట్ దీంట్లో ఇంకో రకం వచ్చేసి దీనికి ప్లగ్ సాకెట్ అనేది నేరుగా బ్యాట్కే ఇచ్చేశారు. ఇది మనము ప్లగ్లో ఇన్సర్ట్ చేసేయాలి ఇంట్లో ఉన్న ప్లగ్కి. సేమ్ ఇది కూడా అలాగే వాడడం అండి. ఇది ఆన్ చేసేయడం, ఈ విధంగా మనం వాడుకోవచ్చు. ఇది కూడా అంతే, ఒక 1.5 అవర్ ఛార్జింగ్ పెట్టాలి మొత్తము యూజ్ చేసినట్లయితే. ఒకవేళ మనం సగమే యూజ్ చేసాము అని అనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ బిలో టైం సరిపోతుంది వీటికి ఛార్జింగ్ టైం అనేది. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఇది అకారీ కంపెనీ, చాలా బాగుంటుంది ఇది. ఇది మనం షటిల్స్ పట్టుకొని యూజ్ చేసే అవసరం లేదు. ఇది వన్ సైడ్ ఉంటుంది, బ్యాక్ సైడ్ ప్లేన్. ఇది మనం నిద్రపోయే బెడ్ పక్కన ఇలా తగిలించుకోవచ్చు. ఎక్కడైనా సరే మనం అవుట్డోర్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ మన టెంట్లో కానీ ఇంకా ఆరు బయట కూర్చున్నప్పుడు కూడా ఇది మనం యూజ్ చేసుకోవచ్చు. దీని కింద ఇలా లెగ్స్ ఉంటాయి, దీన్ని ఓపెన్ చేసి మనం ఈ విధంగా స్టాండ్లో పెట్టేయచ్చు. ఇది ఏ విధంగా పనిచేస్తుందంటే దీనికి ఆన్ ఆఫ్ బటన్ ఇచ్చాడు. ఈ ఆన్ ఆఫ్ బటన్ ఆన్ చేసినట్లయితే దీంట్లో కూడా సేమ్ బ్లూ కలర్ లైట్స్ అనేటివి వెలుగుతున్నాయి. ఈ బ్లూ కలర్ లైట్స్కి దోమలు అట్రాక్ట్ అయిపోయి వాటంతటా వచ్చి ఇందులో చనిపోవడం జరుగుతుంది. ఈ విధంగా ఇందులో ఇన్బుల్ట్ బ్యాటరీ ఉంది. ఇది మనం పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఇక్కడ ఉంది. దీన్ని ఏ విధంగా వాడాలి అని అంటే ఇక్కడ సి టైప్ రీఛార్జబుల్ సాకెట్ ఇచ్చాడు. మనం మొబైల్లో ఇంట్లో వాడుతున్న మొబైల్ ఛార్జర్తోనే దీన్ని ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఒకరోజు ఛార్జింగ్ పెట్టి డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు, ఒకరోజు ఛార్జింగ్ తీసేసి ఇందులో ఉన్న బ్యాటరీని యూజ్ చేసి వాడండి. అలా అయితే దీంట్లో ఉన్న బ్యాటరీ అనేది మనకు ఎక్కువ రోజులు సర్వీస్ వస్తుంది. ఇది మన రెస్టారెంట్లలో చూసే మోడల్ లాగానే, కాకపోతే దీంట్లో మనకు బ్యాటరీ సిస్టమ్ ఇచ్చారు. ఇది మన దగ్గరలో పెట్టుకుంటే మన చెవు దగ్గరికి వచ్చే దోమలన్నీ అక్కడికి చెవు దగ్గరికి రాకుండా మన బెడ్ పక్కన ఇది పెట్టుకున్నట్లయితే ఈ బ్లూ కలర్ లైట్కి అట్రాక్ట్ అయిపోయి దీంట్లోకి వెళ్ళి చనిపోతాయి. ఈ బటన్ ఆన్ చేసి పెట్టుకోవాలి. ఇది చాలా పెద్ద ప్రోడక్టే అని చెప్పుకోవాలి ఇప్పుడు ఇది. ఎందుకంటే మనం రెస్టారెంట్లలో చూస్తుంటాం చాలా పెద్ద పెద్దవి బ్లూ కలర్ లైట్లు వెలుగుతూ ఉంటాయి. దాంట్లో ఎలాంటి క్రిమికీటకాలు, దోమలు, ఈగలు అన్నీ దాంట్లో వచ్చి చనిపోతూ ఉంటాయి, మనం చూస్తూనే ఉంటాము. ఇలా ఉంటుంది. దీనికి నేరుగా పవర్ సాకెట్ ఇస్తారు. దీన్ని మనం పవర్ ఇన్సర్ట్ చేసేసి ఈ లైట్ అనేది మనకి ఇప్పుడు ఇక్కడ కూడా కనిపిస్తుంది, ఇంత వెలుతురులో కూడా కనిపిస్తూ ఉంది. ఇది మనకు పక్కగా చాలా మంచిగా పనికొచ్చే పరికరం అండి. ఇది బ్యాక్ సైడ్ కూడా ఓపెన్ ఉంది. ఇందులో ఇప్పుడు మనం ఇంట్లో లైట్స్ అన్నీ ఆఫ్ చేసి నిద్రపోయిన తర్వాత ఈ లైట్స్కి దోమలు అట్రాక్ట్ అయిపోయి ఇందులో వచ్చి చనిపోయిన తర్వాత అవి ఇక్కడ కింద డెస్క్ ఇచ్చాడు, ఈ డెస్క్లో పడిపోతూ ఉంటాయి. మనం ప్రొద్దున లేచిన తర్వాత దీన్ని తీసి బయట పడేయడమే. తర్వాత మళ్ళీ లోడ్ చేసి పెట్టుకోవాలి. మనం ఇది ఏ విధంగా పనిచేస్తుందంటే ఇది హెవీ పెద్ద
క్రిమి కీటకాలను చంపే విధంగా దీంట్లో పవర్ ఎక్కువ లోడ్ అవుతూ ఉంటుంది. చూస్తున్నారుగా సౌండ్ ఎలా వస్తుందో. ఇలాంటి ప్రొడక్ట్స్, ఇలాంటి వెరైటీస్ చాలా ఉంటాయి. వాటన్నిటి గురించి మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా ఇన్స్టా ఐడిని ఫాలో చేయండి. ఇవి మీకు మార్కెట్లో కన్నా తక్కువ ధరలో అందించే ఉద్దేశంతో మీకు ఈ వీడియోని నేను అప్లోడ్ చేస్తున్నాను. దయచేసి మాకు ప్రోత్సాహం అందించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.